బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ సతీష్ వాళ్ళ అన్నయ్య దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్ పెట్టి లోన్ తీసుకుంటాడు కదా, 50 lakhs వస్తాయని చెప్పి బ్యాంక్ మేనేజర్ చెప్తాడు. ఇంకా ఓకే అని తీసుకొని బయటకు వచ్చిన సతీష్ని హక్ చేసుకుంటాడు రిషి. థ్యాంక్స్ రా అని అంటాడు. సతీష్ ఉండి అబ్బో ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నారా అని ఈ మధ్య తెలిసిందిలేరా అనేసరికి గౌతమ్ సతీష్ రిషి నవ్వుకుంటారు. ఇంతలో రిషి గౌతమ్ అలాగే సతీష్ మీరు వెళ్ళి మంచి సైట్ చూడండి, ల్యాండ్ పక్కాగా ఉండాలి, ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అంటాడు. సరేరా అని చెప్పి గౌతమ్ సతీష్ వెళ్ళిపోతారు. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది. ఇంకా రిషి ఫోన్ చూసుకుంటూ ఏంటి డాడ్ ఎన్నిసార్లు ఫోన్ చేశారు అని మళ్ళీ కాల్ చేస్తాడు రిషి. మహేంద్ర గారు కాల్ లిఫ్ట్ చేసి రిషి ఎక్కడున్నావు నాన్న అని అంటాడు. రిషి నేను బయట ఉన్నాను డాడ్ అని అంటాడు. మహేంద్ర గారు బిజీనా నాన్న అని అడుగుతారు. అప్పుడు రిషి లేదు డాడ్ ఇంటికి వెళ్తున్నా అనేసరికి కొంచెం రామయ్య అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి మండపం ఉంది కదా రా అంటారు. సరే డాడ్ అని వెళ్తాడు. మహేంద్ర గారు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రిషి వస్తూ ఉంటాడు. డాడ్ అని అడుగుతాడు. ఏం లేదు నాన్న, వసుకి కొంచెం హెడ్ఏక్గా ఉంది అంట, ఇంటికి తీసుకొని వెళ్తామేమో అని అంటారు మహేంద్ర గారు. రిషి మనసులో ఏమైంది పొగరికి అని అనుకుంటాడు. వసు వస్తూ ఉంటుంది. ఏంజల్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడంతో తను పెళ్లిలోనే ఉంటుంది. వసు వస్తూ ఉంటుంది. రిషి వసుని చూస్తాడు. గ్రీన్ శారీలో లూజ్ హెయిర్తో వస్తూ ఉంటుంది. ఏమైంది వసుకి అని అడుగుతారు. మహేంద్ర గారు దిష్టి తగిలిందేమో నాన్న అని అంటారు. రిషి మనసులో ఇంత అందంగా రెడీ అయితే ఇంత అందంగా పుడితే దిష్టి తగలదా అని అనుకుంటాడు. మహేంద్ర గారు రిషితో వెళ్ళు వసు అని అంటాడు. వసు సరే మామయ్య అని వసు రిషి బైక్ ఎక్కిద్ది. చాలా హెడ్ఏక్గా ఉండేసరికి రిషి అనుకొని కూర్చుంటుంది. రిషి మనసులో ఈ పొగరు నన్ను టచ్ చేస్తే నాకు ఏదో అయిపోతుంది అనుకుంటా అని అంటాడు. నాకు రిషి వసు మాత్రమే ఉంటారు. వసు అలాగే వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. ఇంకా డోర్ కూడా క్లోజ్ చేసుకోకుండా. రిషి అది చూసి కాఫీ చేసుకొని ఇద్దరికి తీసుకొని వెళ్తాడు. వసు రిషిని చూసి బాగా కూర్చొని కాఫీ తాగిద్ది. రిషి ఉండి నువ్వు రెస్ట్ తీసుకో, లంచ్ ప్రిపేర్ చేస్తాను అని అంటాడు. వసు ఉండి షాకింగ్గా ఏంటి అని అంటుంది. రిషి ఏంటి ఏంటి నేను నీకన్నా బాగానే చేస్తాను అని అంటాడు. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వసు స్టెప్స్ దిగుతూ ఉంటుంది. అది రిషి చూసి రా వసు లంచ్ ప్రిపేర్ చేశాను అని అంటాడు. వసు అని వెళ్ళి కూర్చొని తింటుంది. మనసులో బాగుంది చేశాడు అని అనుకుంటూ తింటుంది. రిషి వసుని చూసి ఏంటి అని అంటాడు. వసు ఏం లేదు అంటూ తింటూ ఉంటుంది. ఇంతలో ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. రిషి వాటర్ తాపిస్తాడు కానీ ఆగవు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా రిషి వసు బుగ్గుపై కిస్ చేస్తాడు. వసు షాక్ ఇది, ఎక్కిళ్ళు స్టాప్ అవుతాయి. రిషి ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా అని అడుగుతాడు. వసు తగ్గింది అని అంటుంది. కొంచెంసేపు తర్వాత వసు టీవీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ రిషి వస్తూ ఉంటాడు. టీవీలో మూవీస్ చూస్తూ ఉంటుంది. అప్పుడు ముద్దొస్తున్నావు బంగారం అని హీరో హీరోయిన్ని ముద్దు పెట్టుకున్న సీన్ వస్తూ ఉంటుంది. వసు రిషిని చూసి వేరే ఛానల్ పెట్టిద్ది. దానిలో కూడా కిస్ సీన్ వస్తూ ఉంటే ఇంకో ఛానల్ చేంజ్ చేసిద్ది, హక్ సీన్ ఉంటుంది. ఇదంతా కాదు కానీ టామ్ అండ్ జెర్రీ పెట్టిద్ది. అప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ అయ్యి ఒకరినొకరు హక్ చేసుకొని ఉండే సీన్ ఉంటుంది. ఇంకా టీవీ ఆఫ్ చేసిద్ది. రిషి అది చూసి రిమోట్ తీసుకుంటాడు. దగ్గరికి వచ్చి ఫేస్ దగ్గరికి వచ్చేసరికి అమ్మో మళ్ళీ ముద్దు పెడతాడేమో అనుకొని వసు ఫేస్ని హ్యాండ్స్తో క్లోజ్ చేసుకుంటుంది. రిషి వసు ఫేస్ చూస్తూ నవ్వుకుంటూ వసు హ్యాండ్లో ఉన్న రిమోట్ని తీసుకుంటాడు. పైకి వెళ్తూ ఉంటే ఇంతలో గౌతమ్ వస్తాడు. వసు ఇదిగో ఐస్ క్రీమ్ అని ఇస్తాడు. వసు థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి గౌతమ్ని హగ్ చేసుకుంటుంది. రిషి అది చూసి నవ్వుకుంటాడు. గౌతమ్ ఉండి ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళ్తాడు. సో రిషికి తనకి బౌల్స్లో ఐస్ క్రీమ్ వేసుకొని తెచ్చిచ్చిద్ది, రిషికి ఇచ్చిద్ది. వసు ఉండి అంటూ తింటూ ఉంటుంది. వసు లిప్స్కి ఐస్ క్రీమ్ అంటుకుంటూ ఉంటుంది. రిషి వసుకి సైగ చేస్తాడు. వసు అంటూ ఉంటే రిషి దగ్గరికి వచ్చేసరికి వసు షాక్లో రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసు లిప్స్ వైపు చూస్తూ చేత్తో ఐస్ క్రీమ్ చేస్తాడు. ఇంకెంతలో గౌతమ్ నాకు ఇవ్వ వసు ఐస్ క్రీమ్ అని అనుకుంటూ వస్తాడు. రిషి వసు సెట్ అవుతారు, బాగా కూర్చుంటారు. ఇంకా గౌతమ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. వసు తన రూమ్కి వెళ్ళిద్ది. ఈవినింగ్ అయిన తర్వాత ఏంజల్ రిషితో నీతో మాట్లాడాలి అని అంటది. ఏంటి ఏంజల్ అని అంటాడు. నువ్వు ఎవరినన్నా లవ్ చేస్తున్నావా అని అడిగిద్ది. రిషి సైలెంట్గా ఉంటాడు. ఏంజల్ లేదు నువ్వు వసు అంటూ ఉంటే అప్పుడు వసు బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా రిషి చిన్నప్పటి నుంచి అదంటే కొంచెం ఇరిటేషన్, కొంచెం కోపం అని అంటాడు. వసు అది వినేసి ఏడ్చుకుంటూ
ఇంకా వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తూ, నేను ఇరిటేటింగ్గా అయితే నన్ను సతీష్తో ఎందుకంత పొసెసివ్, ఇంకా జెలస్ అయ్యేవాడివి, నా మీద లవ్ లేకపోతే నాకు సతీష్ కలర్ పూస్తుంటే ఎందుకు అంత కోపంతో గ్లాస్ పగలు కొట్టావు, ఎందుకు నాకు కిస్ చేయాలి అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకో పక్క రిషి ఏంజెల్తో ఎప్పుడు పుట్టిందో తెలీదు, తన కోపం తన ప్రేమ అన్నీ నచ్చుతాయి. తనని ఏడిపించడం అంటే ఇష్టం, తనతో ఉండడం ఇష్టం. దీన్ని ఏమంటారో తెలీదు, దానికి పేరేం పెట్టాలో కూడా తెలీదు. నువ్వు అనుకున్నట్టు దాన్ని లవ్ అంటే అవును నేను నా వసుని లవ్ చేస్తున్నా అని అంటాడు. ఏంజెల్ చెప్పొచ్చుగా అని అంటుంది. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, దానికోసం ఏమైనా చేస్తాను అని. ఏంజెల్ మరి ఇప్పుడు చెప్తావు అని అంటాడు. బర్త్డే ఉందిగా ఆ రోజు చెప్పడానికి ట్రై చేస్తాను అని అంటాడు. ఇదంతా చక్రం గారు మహేంద్ర గారు విని ఏ బావా మనం బియ్యంకులో పోతున్నాం అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేదాకా మనం చెప్పొద్దు అని అనుకుంటారు. చక్రం గారు ఉండి ఓకే అంటారు. ఇంకో పక్క ఏంజెల్ ఓకే ఆల్ ది బెస్ట్ అని అంటుంది. రిషి ఉండి ఓకే థ్యాంక్ యూ అని అంటాడు. మార్నింగ్ అయింది. బస్సు స్టెప్స్ దిగి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. ఫేస్ మొత్తం ఏడ్చి బాగా ఉబ్బిపోయి ఉంటుంది. అది గౌతమ్ చూసి ఏమైంది బస్సు అనేసరికి రిషి బస్సుని చూస్తాడు. బస్సు రిషిని చూస్తూ బస్సు కళ్ళల్లో ఏడుపుని ఆపుకుంటూ తల దించుకుంటుంది. రిషి మనసులో ఏమైంది పొగరికి అని అనుకుంటాడు. కొంచెం సేపటికి మహేంద్ర గారు చక్రం గారు వస్తారు. బస్సు చక్రం గారితో నాన్న నేను ఏంజెల్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తాను, అట్నుంచి అటే కాలేజ్కి వెళ్తాను, హాలిడేస్ కూడా అయిపోతాయి అని అనిద్ది. చక్రం గారు ఎందుకు బస్సు పెళ్ళి టైంకి వీళ్ళు అందరూ వస్తాంగా అని అంటారు. బస్సు వద్దు నాన్న ప్లీజ్ వెళ్తాను అని అంటుంది. చక్రం గారు సరే అయితే వెళ్ళు. గౌతమ్ ఉండి నేను రిషి డ్రాప్ చేస్తాంలే నాన్న అనేసరికి బస్సు కోపంగా రిషిని చూస్తూ నన్ను ఎవరు డ్రాప్ చేయడం అవసరం లేదు అని అనిద్ది. ఉంటుంది. రిషి అది చూసి కోపంగా తింటూ ఉంటాడు. ఇంతలో ఏంజెల్ వచ్చిద్ది. వెళ్దామా బస్సు అని అనిద్దనమాట. రిషి ఉండి అది చూసి ఏంటి నిజంగానే వెళ్తుందా అనుకుంటూ ఉంటాడు మనసులో. బస్సు ఉండి పద ఏంజెల్ అని లగేజ్ తీసుకొని అందరికీ బాయ్ చెప్పి హక్ చేసుకుంటుంది. రిషి సైడ్గా చూడదు. రిషి మనసులో ఏమైంది బస్సు అందరికీ చెప్పింది నాకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటాడు. వసు ఏంజెల్ వెళ్ళి కారులో కూర్చుంటారు. రిషి మనసులో నన్ను వదిలి నిజంగానే వెళ్తావా, నన్ను చూడకుండా 5 days ఉంటావా అని అనుకుంటూ ఉంటాడు. రిషి కళ్ళల్లో లైట్గా వాటర్ వస్తూ ఉంటాయి. వసు వెళ్ళేటప్పుడు కార్ మిర్రర్లో నుంచి రిషిని చూసిద్ది. వసు మనసులో 5 days కాదు ఇంకెప్పుడు నిన్ను ఇరిటేట్ చేయనులే అనుకుంటూ లైట్గా వసు కళ్ళల్లో వాటర్ వస్తూ ఉంటాయి. ఏంజెల్ వసుతో ఏంటి అందరికీ బాయ్ చెప్పావు రిషికి చెప్పలేదు అని అంటే వసు ఉండి అవునా అంత గమనించలేదు ఏంజెల్ అని అనిద్ది. రిషి ఉండి ఏంజెల్కి మెసేజ్ చేస్తాడు. రిషి ఉండి ఏమైంది వసుకి ఎందుకు అలా ఉంది అని అడుగుతాడు. ఏంజెల్ ఉండి ఏమో తెలీదు రిషి అంటది. రిషి కనుక్కో ఏంజెల్ అంటాడు. ఈవినింగ్ అయింది. వెళ్ళేసరికి వసు చాలా అంటే చాలా డల్ అయిపోయిద్ది. యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేయదు. అలాగే 2 days అయిపోతాయి. 3rd day హల్దీ ఫంక్షన్ అప్పుడు వస్తాడు కుమార్. ఏంజెల్ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్కి ఫ్రెండ్ అనమాట. అదే రామయ్య అంకుల్ కొడుకు. వసుని చూసి మాట్లాడదామని అనుకుంటాడు కానీ వసు పట్టించుకోదు. కుమార్ ఉండి వసు గారు నేనండి రామయ్య అంకుల్ కొడుకుని అని అంటాడు. వసు అయితే ఏంటి అంటుంది. సారీ నేను స్ట్రేంజర్స్తో మాట్లాడను అని మళ్ళీ చెప్పిద్ది అనమాట. కుమార్ అండి ఓకే అండి సారీ అంటాడు. వసు ఉండి వెళ్తూ ఉంటుంది. ఏంజెల్ వసుని తీసుకొచ్చి హల్దీ వేసిద్ది. అలాగే అందరూ వేసుకుంటూ ఉంటారు. వసు ఒక చోట నించుంటుందన్నమాట. అప్పుడే ఒక చెయ్యి వసు బుగ్గలకి పసుపు రాస్తారు కానీ కనిపించడు. కొంచెం సేపు తర్వాత కూర్చొని రిషి ఏంజెల్ మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. ఇంతలో ఏంజెల్ రిషి అనిద్ది. ఇంకో పక్క గౌతమ్ సతీష్ కూడా వస్తాడు. వసుకి ఆ పేరు వినేసరికి ఏడుపు ఆగదు కానీ కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోతుంటే గౌతమ్ని చూసిద్ది. అన్నయ్య అని వచ్చి రాణి స్మైల్తో హక్ చేసుకుంటూ సతీష్ సైడ్ చూసి హాయ్ అని అనిద్ది. రిషి సైడ్ చూడదు. రిషి ఏంజెల్తో ఏమైందో కనుక్కున్నావా అంటాడు. లేదు ఏం చెప్పలేదు అని అంటది. ఈవినింగ్ అయింది. మెహందీ ఫంక్షన్ అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు అని వసు బయటికి రాదు. రిషి వసుని వెతుకుతూ ఉంటాడు బట్ కనిపించదన్నమాట. వసు రిషిని
తలుచుకుంటూ ఉంటుంది. ఇంకా వసు కనపడడం లేదు అని ఏంజెల్కి ఫోన్ చేసి వసు ఏది అని అంటాడు. ఏంజెల్ ఉండి ఇక్కడ లేదు, రూమ్లో ఉందేమో ఉండు తాను అని అనిద్ది. రిషి ఉండి అంటాడు, సరే అంటాడు. ఏంజెల్ ఉండి వసు వసు అనేసరికి వసు కళ్ళల్లో నుంచి నీళ్ళు తుడుచుకుంటూ ఏంటి ఏంజెల్ అంటది. ఏంజెల్ పద అంట. అందరూ మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు అనిద్ది. వసు మనసులో నాకు రావాలని లేదు ఏంజెల్, కానీ నువ్వు ఫీల్ అవుతావు అని వస్తాను అనుకుంటూ 5 minutes డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంటది. సరే అనిద్ది. వసు పింక్ శారీ, వైట్ స్టోన్స్ బార్డర్ విత్ వైట్ స్టోన్ నెక్లెస్ విత్ లూజ్ హెయిర్ వేసుకొని వస్తూ ఉంటుంది. తను వచ్చేసరికి కరెంట్ పోయి ఉంటుంది అన్నమాట. వసు లైట్స్ అన్నీ వరుసగా ఆన్ అవుతూ ఉంటాయి. వసు వస్తూ ఉంటే అందరు వసుని చూస్తూ ఉంటారు. రిషి ఏంజెల్ షాక్ అయ్యి వసుని చూస్తారు. రిషి మనసులో నిన్ను రెప్ప వేయకుండా చూడొచ్చు తెలుసా అంటాడు. ఎంత అందంగా ఉన్నావో అనుకుంటూ అని అంటూ ఉంటాడు. ఏంజెల్ రిషిని పిలుస్తూ ఏంటి హీరో గారు హీరోయిన్ని అలా చూస్తూ ఉన్నారు అనిద్ది. మరి నా హీరోయిన్ అంత అందంగా ఉంటే చూడమా ఏంటి అంటాడు. ఏంజెల్తో రిషి నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అంటాడు. ఏంటి అంటది. ఒక్కసారి కరెంట్ ఆఫ్ చెయ్యి వెళ్ళి అంటాడు. ఏంజెల్ ఉండి ఎందుకు అంటది. నా హీరోయిన్కి అందరూ మింగేసేలా చూస్తున్నారు, దిష్టి తగిలిద్ది, దిష్టి చుక్క పెట్టాలి కదా అంటాడు. నేను పెడతాను అయితే అంటది. వద్దులే నేనే పెట్టాలి అంటాడు. ఏంజెల్ ఉండి ఓకే ఓకే అంటది నవ్వుకుంటూ. వెళ్ళి కరెంట్ ఆఫ్ చేసిద్ది. రిషి వసు దగ్గరికి వచ్చి తన చేతిలో కాటుకని వసు నడుంపై పెట్టి దిష్టి చుక్కలా పెడతాడు. వసుకి ఏమనిపించదు. చుట్టూ చాలామంది ఉండడం వల్ల లైట్స్ ఆన్ చేసిద్ది. రిషి గౌతమ్ సతీష్ వసు దగ్గరికి వస్తూ ఉంటారు. గౌతమ్ ఉండి నీకు ఈ శారీ బాగుంది అంటాడు. వసు చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అంటది. సతీష్ ఉండి అవును వసు సూపర్ ఉంది నీకు ఈ శారీ అనేసరికి రిషి మనసులో ఎంతైనా నా సెలక్షన్ కదా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. సతీష్ ఉండి రిషి నువ్వేం కాంప్లిమెంట్ ఇవ్వవా అంటాడు. రిషి కావాలని వసుని ఉడికియడానికి ఏం బాగుంది, ఓకే పర్లేదు, ఈ లైట్స్కి ఇంకా బాగా కనిపిస్తుంది శారీ అంటాడు. టీస్ చేస్తున్నాడు అనమాట. వసు ఉండి కోపంగా నాకు ఎవరి కాంప్లిమెంట్స్ అవసరం లేదు, మాకు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు అని వెళ్ళిద్ది. కుమార్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. వసు వెళ్ళి హాయ్ కుమార్ గారు, మా అన్నయ్య వాళ్ళు వచ్చారు, మీకు పరిచయం చేస్తాను రండి అంటది. కుమార్ వసుని చూసి షాక్ అయ్యి సరే అండి అని అంటాడు. వసు ఉండి కుమార్ని సతీష్ గౌతమ్ రిషి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసిద్ది. రామయ్య అంకుల్ కొడుకు అని అనిద్దనమాట. సో గౌతమ్ ఉండి హలో కుమార్ అంటారు. కుమార్ ఉండి హలో గౌతమ్ గారు అని అంటాడు. ఇంతలో వసు గారు వీళ్ళెవరండి అంటారు. వసు ఉండి వసు గారు ఏంటి కుమార్ వసు అని పిలు అంటది. మనసులో కోపంగా వసు అంట వసు అనుకుంటూ ఉంటాడు. కుమార్కి వసు ఏంజల్ని చూపించి తిను నా ఫ్రెండ్, సతీష్ని చూపించి తిను మా అన్నయ్య ఫ్రెండ్, కానీ నాకు కూడా ఫ్రెండే అంటది. వసు రిషిని పరిచయం చేయదు. కుమార్ ఉండి తనెవరు అనేసరికి వసుని చూస్తాడు. ఏం చెప్పిద్దా అని. వసు ఉండి తను మామయ్య వాళ్ళ అబ్బాయి అంటది. కుమార్ ఓహో అనుకుంటూ ఉంటాడు. రిషి మనసులో బావా అని చెప్పొచ్చు కదా అనుకుంటూ ఉంటాడు. ఏంజల్ నుండి సరే పద వసు మెహందీ పెట్టించుకుందాం అనేసరికి పద అని వెళ్తారు. వసు ఏంజల్ మెహందీ పెట్టించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. రిషి వసుని చూస్తూ ఉంటాడు. వసు అది చూసి నవ్వదు. రిషి ఉండి కన్ను కొడతారు. వసు ఉండి షాక్ అయ్యి వెనక్కి చూసిద్ది. ఓహో ఏంజల్కి కొడుతున్నాడా అనుకుంటూ సైలెంట్ అయిపోయిద్ది బాధపడుతూ. అందరూ వెళ్ళిపోతారు. ఏంజల్ వసుకి ఇద్దరికి ఆకులు వేస్తూ ఉంటుంది. ఇంతలో రిషి ప్లేట్స్లో రైస్ పెట్టుకొని తెస్తాడు. వసు అది చూసి ఏంజల్కేమో అనుకుంటూ ఉంటుంది. రిషి ఏంజల్కి సైగ చేస్తాడు వెళ్ళు అని. ఏంజల్ ఉండి సరే నాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతుంది. రిషి వసు దగ్గరికి వస్తాడు. వసు లెగిచి వెళ్ళిపోతుంటే రిషి వసు చేయి పట్టుకుంటాడు. వసు అది చూసి ఏంటి అంటది. రిషి ఉండి కూర్చో అంటాడు. వసు ఉండి ఎందుకు అంటది. రిషి ఉండి అన్నం పెడతాను అంటాడు. వసు ఉండి నాకు ఆకలిగా లేదు అంటది. రిషి ఇంకా కోపం వస్తూ గట్టిగా కూర్చో అంటాడు. వసు ఇంకా అదిరిపోయి కూర్చుంటుంది. రిషి వసుకి అన్నం పెడతా ఉంటాడనమాట. తినిద్ది. అయిపోయాక హ్యాండ్ వాష్ చేసుకొని వసు లిప్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు కళ్ళల్లోకి చూస్తూ. వసు అది చూస్తూ నిజంగానే నేనంటే ఇష్టం లేదుగా, ఎందుకు మళ్ళీ నాకు
దగ్గరగా వస్తున్నావు అనుకుంటుంది. వసు తన శారీ కుర్చీలు పట్టుకొని పడిపోబోతుంటే రిషి పట్టుకుంటాడు. రిషి వసు నడుంపై చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. కొంచెం సేపు అలాగే ఇద్దరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఉంటారు. ఇదంతా కుమార్ చూసి వీళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు అంటే ఇష్టమా అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ చాచా బావా అని కూడా చెప్పలేదుగా అనుకుంటాడు. వసు ఉండి సర్దుకుంటూ సారీ అని వెళ్ళిపోబోతుంటే రిషి ఉండి వసు చేయి పట్టుకొని వసు ఎందుకు నాతో అస్సలు మాట్లాడడం లేదు అంటాడు. వసు ఉండి నేనా, అదేం లేదే, బాగానే మాట్లాడుతున్నానుగా అంటది కిందకి చూస్తూ. రిషి ఉండి నిజంగానా అంటాడు. వసు ఉండి సరే బాగా లేట్ అయింది, గుడ్ నైట్ అంటది రిషి చెయ్యి విడిపించుకుంటూ. రిషి ఉండి వసు ఏమైంది, నా చెయ్యి తీస్తున్నావు అంటాడు. వసు ఉండి ఇంకా కోపం ఆపుకోలేక బాధ ఆపుకోలేక ఇంకా కోపంగా ఏడుస్తూ నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ఇరిటేట్ చేయాలనుకోవడం లేదు అంటది ఏడుస్తూ. రిషి ఉండి వసు చెయ్యిని వదిలేస్తూ వసు ఉండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రిషి మనసులో ఏంజల్తో చెప్పింది విందా, అందుకే బాధపడుతుందా అనుకుంటాడు. రిషికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. వసు అలా అనేసరికి వెళ్ళిపోయేసరికి అక్కడి నుంచి ఇంతలో ఏంజల్ వచ్చిద్ది. రిషి అనిద్ది. రిషి కళ్ళు తుడుచుకుంటూ జరిగింది చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వసు రిషి ఉన్నాడని వెళ్ళిపోబోతుంటే రిషి అది చూసి బాధగా వెళ్ళిపోతాడు. సతీష్ అలాగే ఏంజల్ ఇద్దరిని గమనిస్తారు. ఈవినింగ్ బ్యాటిల్ పార్టీ అప్పుడు అందరూ వస్తారనమాట. వెస్ట్రన్ వేర్లో వస్తారు. వసు బ్లాక్ డ్రెస్లో వస్తుంది. రిషి చూస్తాడు కానీ బాధగా ఉంటుంది. అక్కడ అందరూ తాగుతూ ఉంటారు. కొందరు వసుని కామెంట్ చేస్తారు. వసు దాన్ని పట్టించుకోదు. రిషి అది చూసి వెళ్ళిపోబోతాడు. కుమార్ వాళ్ళని తిడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామన్ సెన్స్ లేదా అంటాడు. వసు కుమార్ని చూసి వదిలేండి కుమార్ గారు అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వసు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు రిషి. రిషి తర్వాత బాధగా వచ్చేస్తాడు. ఇంతలో గౌతమ్, సతీష్, ఏంజల్ వాళ్ళందరూ రిషి దగ్గరికి వస్తాడు. సతీష్ డ్రింక్ చేసి రిషి అంటాడు ఏంట్రా అంటాడు. సతీష్ ఉండి నువ్వు ఎందుకు లోన్ తీసుకొని ఫౌండేషన్ కడుతున్నావు అంటాడు. ఇంతలో గౌతమ్ ఉండి ఎందుకేంటిరా, పిల్లల కోసం అంటాడు. సతీష్ ఉండి ఆ పిల్లలు ఎవరు అని అడుగుతాడు. రిషి ఉండి రే నీకు ఎక్కువైందిరా అంటాడు. గౌతమ్ ఉండి నువ్వు ఉండు రిషి, ఎందుకేంట్రా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని అంటాడు. సతీష్ ఉండి అబ్బా ఆ ఫౌండేషన్ ఐడియా ఎవరితో తెలుసా అంటాడు. గౌతమ్ ఉండి రిషిది అంటాడు. సతీష్ ఉండి అబ్బా వీడిది కాదది వసుది అంటాడు. గౌతమ్ ఉండి వసుదా అంటాడు. సతీష్ ఉండి వసుదే, ఆ రోజు వసుకి హెల్ప్ చేసిన పిల్లాడిని కాపాడదామని వెళ్తే ఆ రౌడీ వాళ్ళు అలా మాట్లాడేసరికి వసు ఏడుస్తూ వెళ్ళింది. అది చూడలేక రిషి వెళ్ళి వాళ్ళని తన్ని నీకు ఏం చెప్పకుండా పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్తాడు అనేసరికి గౌతమ్ ఉండి నిజమా రిషి అనేసరికి రిషి ఉండి అంటాడు. గౌతమ్ ఉండి రిషిని హక్ చేసుకొని థ్యాంక్స్ రా, థ్యాంక్స్ అలాట్ అంటాడు. సతీష్ ఉండి అబ్బో థ్యాంక్స్ అంటే థ్యాంక్స్, నీ బోల్ థ్యాంక్స్ ఎవరికి అవసరం లేదు, మాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు అంటాడు. గౌతమ్ ఉండి మరీ అనేసరికి సతీష్, ఏంజల్ ఒకేసారి మాకు రిషి వసుని కలపడానికి హెల్ప్ కావాలి అంటాడు. గౌతమ్ ఉండి ఏంట్రా నిజమా అంటాడు హ్యాపీగా. సతీష్ ఉండి వాడిని అడిగితే వాడేం చెప్తాడురా, నన్ను అడుగు నేను చెప్తా అంటాడు. ఏంజల్ ఉండి ఇదంతా కాదురా గౌతమ్, హెల్ప్ చేస్తావా లేదా అని అంటాడు. గౌతమ్ ఉండి ఓకే అని రిషిని హక్ చేసుకుంటాడు. రే బావా అని ఇక అందరూ లేట్ అయిందని చెప్పి రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. మార్నింగ్ మ్యారేజ్ జరిగిద్ది ఫంక్షన్ హాల్లో. అందరూ వచ్చి ఉంటారు కదా, సో వచ్చి రాని నవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటుంది. పెళ్ళిని ఎంజాయ్ చేసిద్ది అనమాట. ఇదంతా రిషి చూస్తాడు. సతీష్ ఉండి ప్లాన్ స్టార్ట్ చేద్దామా అంటాడు. గౌతమ్ ఉండి చెప్పురా అంటాడు ఎగ్జైటింగ్గా. సతీష్ ఉండి రిషితో నువ్వు వెళ్ళి పంచ కొట్టుకుంటూ ఉండు, నీకు రావడం లేదని వసు చేత కట్టిస్తాం అనేసరికి ఎలాగో దానికి వచ్చు కదా అంటాడు సతీష్. గౌతమ్ ఉండి ఉండు నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అంటాడు. గౌతమ్ ఉండి వసుతో నాకు చిన్న హెల్ప్ చేయవా అంటాడు. ఏంటి అన్నయ్య అంటది. నువ్వు చేయను అనకూడదు మరి అంటాడు. వసు ఉండి చెప్పన్నయ్యా అంటది. రిషికి కొంచెం పంచ కడతావా అంటాడు. వసు ఉండి ప్రామిస్ చేశాను తప్పదు అంది మనసులో.
రిషి ఉండి ట్రై చేస్తూ యాక్షన్ చేస్తూ ఉంటాడు. వసు ఉండి రిషి సైడ్ కూడా చూడకుండా పంచ కట్టి వెళ్ళిపోబోతుంటే రిషి ఉండి చేయి పట్టుకొని థ్యాంక్స్ అంటాడు. వసు పిచ్చుకుంటూ ఇట్స్ ఓకే అని వెళ్ళిపోద్ది. వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది అనమాట. అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఏంజల్ ఉండి వసు రిషిని పక్కనే నించోబెట్టి అందరూ గ్రూప్ ఫోటో దిగుతారు. అయిపోయిన తర్వాత బయట పార్క్ ఉంటుంది కదా, అక్కడ వసు ఒక చోట కూర్చుని ఉంటుంది. అక్కడికి కుమార్ వస్తాడనమాట. వసు కుమార్ని చూసి ఏంటి కుమార్ గారు అనిద్ది. కుమార్ ఉండి వసు నీతో మాట్లాడాలి అని అంటాడు. వసు ఉండి చెప్పండి అంటది. కుమార్ ఉండి మిమ్మల్ని నేను మా సిస్టర్ మ్యారేజ్లో చూశాను, అప్పుడే నాకు నచ్చారు అంటాడు. వసు షాక్ అయ్యి వింటూ ఉంటుంది. కుమార్ ఉండి నీకు నచ్చితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అంటాడు. ఇంతలో వసు ఉండి మధ్యలో స్టాప్ ఇట్ అండి, నేను మిమ్మల్ని ఫ్రెండ్గా చూశాను, మా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ వాళ్ళ కొడుకు కాబట్టి ఫ్రెండ్లీగా ఉన్నాను, అంత మాత్రాన ఫ్రెండ్షిప్ని లవ్ అనేసుకుంటారా అని అంటది. మళ్ళీ కూల్ అయ్యి సారీ అండి, మీ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటది అనమాట. మా పేరెంట్స్కి తెలుసు ఎప్పుడు పెళ్లి చేయాలో, మా మావయ్య మా అత్తయ్య ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, నాకు వీటి మీద అస్సలు నమ్మకం లేదు అనిద్ది. మీకు మీ మీద మీ ప్రేమ మీద నమ్మకం ఉంటే మా మావయ్యని మా అత్తయ్యతో మాట్లాడుకోండి, కానీ వన్ థింగ్, నా స్టడీ కంప్లీట్ అవ్వాలి అంటది. ఇదంతా ఇంకో పక్క రిషి వింటూ ఉంటాడు. కుమార్ ఉండి థ్యాంక్స్ వసు అంటాడు. ఇదంతా రిషి చూస్తాడు కదా. రిషి విని ఏంజల్కి చెప్తాడు. రిషి కంట్లో నీళ్లు వస్తాయి. సరే ఏంజల్ నేను వెళ్తాను అని బ్యాగ్ సర్దుకోవడానికి తన రూమ్కి వెళ్తాడు. ఏంజల్ వెళ్ళి గౌతమ్కి సతీష్కి చెప్తుంది. గౌతమ్ ఉండి వసు దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ ఉండి ఏంటి వసు ఈ పిచ్చి పని అంటాడు. వసు ఉండి నేనేం చేశాను అంటది. గౌతమ్ ఉండి కుమార్తో పెళ్ళికి మన పేరెంట్స్తో మాట్లాడమని అన్నావంట. వసు ఉండి కుమార్ ప్రపోజ్ చేశాడు, అందుకే మా పేరెంట్స్తో మాట్లాడు, వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటాను అన్నాను, దానిలో తప్పేముంది అంటది. గౌతమ్ ఉండి స్టాప్ ఇట్ వసు. వసు ఉండి ఏమైంది ఇప్పుడు? గౌతమ్ ఉండి నీకు తెలీదా ఏమైందో అని అంటాడు. వసు ఉండి దేని గురించి మాట్లాడుతున్నావు? గౌతమ్ ఉండి రిషి గురించి. వసు ఉండి దేని గురించి అయినా మాట్లాడు, నా దగ్గర తన గురించి మాట్లాడుకు అంటది. గౌతమ్ ఉండి తన గురించి ఎందుకా? నీకు నీ కళకి ఇంపార్టెన్స్ ఇచ్చి సతీష్ వాళ్ళ అన్నయ్య దగ్గర సర్టిఫికేట్స్ తీసుకొని బ్యాంక్లో లోన్ తీసుకొని నువ్వు కోరుకున్నట్టు ఆ పిల్లలకి ఫౌండేషన్ కట్టిస్తున్నాడు. అది వాడికి నీపై ఉన్న ప్రేమ. కానీ వాడి గురించి వాడు కూడా అంత ఆలోచించడేమో అని అంటాడు. వసు ఉండి ఏడుస్తూ నా గురించి చేశాడా అన్నయ్య అని అంటది. గౌతమ్ ఉండి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, వాడు వెళ్ళిపోతున్నాడు అని అంటాడు. వసు ఉండి ఎక్కడికి నీ మాటలు విని వెళ్ళిపోతున్నాడు అనేసరికి ఇప్పుడు ఎక్కడున్నాడు అని అనిద్ది. గౌతమ్ ఉండి రూమ్లో బ్యాగ్ సర్దుకుంటున్నాడు అని అంటాడు. ఏడ్చి ఏం లాభం, వాడు వెళ్ళిపోతున్నాడు అని అంటాడు. వసు ఉండి ఎక్కడికి, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా, నాకు దూరంగా వెళ్ళిపోతాడా అని ఏడుస్తూ అంటది. గౌతమ్ రిషి గురించి మొత్తం చెప్తాడు. నిన్న కామెంట్ చేస్తే వాళ్ళని రక్తం వచ్చేలా కొట్టాడు, అంతెందుకు ఆ రౌడీస్ నిన్ను అన్నారనే కదా వాళ్ళని అంతలా తన్నాడు, ఇది నీకు తెలీదా, అప్పుడైనా తెలీదా అని అడుగుతాడు. వసు ఉండి ఏంజల్తో రిషి నేనంటే కోపం, నన్ను చూస్తే ఇరిటేషన్, నా మీద లవ్ లేదు అన్నాడు, అందుకే కోపంతో వచ్చేసాను ఇక్కడికి అని ఏడ్చిద్ది. గౌతమ్ ఉండి ఒక 5 minutes ఉండి ఉంటే అక్కడ బాగుండేది వసు, నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో తెలిసేది అని అంటాడు. కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రిషికి కాల్ చేసిద్ది, కానీ రిషి లిఫ్ట్ చేయడు. వసు రిషి లిఫ్ట్ చేయాలి అనుకుంటూ ఉంటుంది మనసులో, కానీ రిషి లిఫ్ట్ చేయడు. వసు గౌతమ్తో నువ్వు చెయ్యి ఫోను అంటది. గౌతమ్ చేస్తాడు. ఎక్కడరా అంటాడు. ఇక్కడేరా, మండపం దగ్గర లైటింగ్ ఏరియా ఉంది కదా అక్కడున్నాను అని అంటాడు రిషి. వసు ఉండి సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను అని వెళ్ళిద్ది. వసు రిషిని చూసిద్ది. రిషి వసుని చూసి వెళ్ళిపోబోతుంటే వసు రిషి చేయి పట్టుకొని ఆపిద్ది. ఏడుపు ఆగదు, కానీ వసు కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడికి అని అంటది. రిషి ఉండి కాలేజ్ ఉంది, ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయాలి, వెళ్ళాలి అంటాడు. వసు ఉండి సరే అనిద్ది, కానీ నీకోటి చెప్పాలి అని అంటది. రిషి ఏంటి అని అంటాడు. వసు ఉండి కుమార్ నాకు ప్రపోజ్ చేశాడు అని అంటది. యాక్సెప్ట్ చేసావా అంటూ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే ఆపుకుంటూ అడుగుతాడు. వసు ఉండి లేదు,
నా మామయ్య అత్తయ్యని అడిగి చెప్తా అన్నాను అని అంటది. రిషి ఉండి అడిగావా మరి అంటాడు. వసు ఉండి లేదు అంటది. రిషి ఉండి నేను అడగనా అంటాడు. వసు ఉండి ఏడుస్తూ అడుగుతావా, అది నా కళ్ళల్లో చూసి చెప్పు అంటది. రిషి ఉండి తల ఎత్తి చూసి అంటాడు. వసు ఉండి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రిషి వసుని చూసి వసు వసు ఏమైంది వసు డౌన్ అవుతాడు. అప్పుడు వసు ఉండి రిషి కాలు పట్టుకొని నేనంటే నీకు ఇష్టం లేదా, నేనంటే లవ్ లేకుండానే నన్ను కిస్ చేసుకున్నావా, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేకపోతే నేను చేయనిస్తానా, ఈ పార్టీకి ఎప్పుడో మామయ్యకి అత్తయ్యకి చెప్పుంటే దాన్ని కదా, నువ్వు ఏంజల్తో నువ్వు అలా ఎందుకన్నావు, నువ్వు అలా అనేసరికి నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా అని అనిద్దనమాట వసు. ఇది రిషి ఉండి ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ అది చిన్నప్పుడు ఇప్పుడు కాదు అని కూడా చెప్పాను, అది వినలేదా అని అంటాడు. అంతే వసు ఏడుస్తూ రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది. వసు రిషి కొంచెం సేపు అలాగే ఉండిపోతారు. ఇంకో పక్క వీళ్ళిద్దరిని ఏంజల్ సతీష్ గౌతమ్ చూస్తూ ఉంటారు. ఇంకో సైడ్ ఏమో కుమార్ కూడా చూస్తూ ఉంటారు. అందరికీ కళ్ళల్లో లైట్గా నీళ్లు వస్తూ ఉంటాయి. వసు కొంచెం కంట్రోల్ చేసుకొని మరి నాకు చెప్పలేదుగా అని అనిద్ది. రిషి ఉండి నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఉంది కదా అంటాడు. అప్పుడు చెప్దామనుకున్నా అని అంటాడు. వసు ఉండి థ్యాంక్స్ అంటది. రిషి ఉండి ఎందుకు అని అంటాడు. వసు ఉండి నా కోసం వాళ్ళందరినీ కొట్టినందుకు, నా కోసం పిల్లలకి ఫౌండేషన్ కట్టిస్తున్నావుగా అనిద్ది. రిషి ఉండి నీ కోసం ఏం కాదు అని అంటాడు. వసు ఉండి మరి ఎవరి కోసం అని అనిద్ది. రిషి ఉండి వసుని హక్ చేసుకొని నా పొగరు కోసం అనేసరికి ఇద్దరు నవ్వుకుంటూ హ్యాపీ టీయర్స్తో హక్ చేసుకుంటారు. ఇంతలో కుమార్ ఉండి ఇద్దరి మధ్య ప్రేమను చూసి కళ్ళు తుడుచుకుంటూ వసు ఇంత ప్రేమ ఉంది కదా, మరి మీ పేరెంట్స్ని నన్ను ఎందుకు అడగమన్నావు అని అంటాడు. వసు ఉండి నేను మా పేరెంట్స్ని అడగమనలేదు, మా అత్తయ్య మామయ్యని అడగమన్నాను అని అనింది. రిషి వసు చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కుమార్ ఉండి నాకు మీ ఇద్దరిని చూస్తే జలస్గా ఉంది అని అంటాడు. రిషి వసు నవ్వుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా కుమార్ రిషితో ఆల్ ది బెస్ట్ అంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ఇంకా ఏంజల్ సతీష్ గౌతమ్ వస్తారు. ఏ అనుకుంటూ వస్తారు. రిషి వసు సిగ్గుపడుతుంటారు. గౌతమ్ ఇద్దరిని హక్ చేసుకుంటాడు. ఏంజల్ ఉండి రిషి బ్యాగ్ తీసుకొని సరే మేము వెళ్తాం మీరు కానివ్వండి అని అనిద్ది. ఏంజల్ గౌతమ్ సతీష్ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. రిషి ఉండి ఏమనుకున్నావు, ఏంజల్ చెప్పింది కొంచెం విని అని అంటాడు. వసు ఉండి నా మీద లవ్ లేదు అంటాడు. నన్ను హక్ చేసుకుంటాడు, నన్ను కిస్ చేయాలనుకుంటాడు, మళ్ళీ నేను ఎవరితోనో ఉంటే పొసెసివ్ ఫీల్ అయిపోతాడు అనుకున్నానంటే. రిషి ఉండి నీ మీద లవ్ ఉంది కాబట్టే కదా నిన్ను హగ్ కిస్ పొసెసివ్ ఫీల్ అయ్యాను అని చెప్తాడు. వసు రిషిని హక్ చేసుకొని రిషిని చూస్తూ అంటది. రిషి ఉండి ఏంటి అంటాడు కండ్రెప్పలు పైకి ఎగరేస్తూ. వసు ఉండి రిషి బుగ్గపై కిస్ చేసి లవ్ యూ అంటుంది. రిషి లవ్ యూ టూ అంటాడు. వసు ఉండి ఇంకా వెళ్దామా అని లేచిద్ది. రిషి వసు చేయి పట్టుకొని ఆపుతాడు. వసు ఉండి ఏంటి అని అడిగింది. రిషి ఉండి అంటూ వసుని గట్టిగా హక్ చేసుకొని నాకు ప్రాణం పోయినట్టు అయింది తెలుసా, నువ్వు కుమార్కి ఓకే చెప్పావని అన్నప్పుడు అని అంటాడు. వసు ఉండి అవునా సారీ అయితే ఇప్పుడేమనిపిస్తుంది అని అనిద్ది. రిషి ఉండి చాలా హ్యాపీగా ఉంది అంటాడు. వసు ఉండి నాకు కూడా. రిషి ఉండి ఇంకా వెళ్దామా అని అంటాడు. వసు ఉండి ఇంకొంచెం సేపు ఇలాగే ఉందాం అని అనిద్ది. అలాగే హక్ చేసుకొని 5 minutes ఉంటారు. అలాగే మార్నింగ్ అయ్యిద్ది. ఏంజల్ వాళ్ళ ఇంట్లో అందరూ టిఫిన్కి వస్తారు కిందకి. ఏంజల్ వాళ్ళ అమ్మగారు ఉండి రండి త్వరగా టిఫిన్ చేయండి అని అనిద్ది. వసు ఉండి అంటే వస్తున్నాం అని అనిద్ది. వసు ఏంజల్ వాళ్ళ అమ్మ ఉన్నారని ఏంజల్ వసు పక్కనే కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ సతీష్ గౌతమ్ రిషి కూర్చుంటారు. రిషి వసుకి ఎదురుగా కూర్చుంటాడు అనమాట. అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు ఏంజల్ వాళ్ళ అమ్మగారు. వసు తింటూ ఉంటుంది. ఏంజల్ వాళ్ళ అమ్మగారు సరే మీరు తినండి, నేను పైకి వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని అంటారు. వసు ఉండి తింటూ ఉండగా రిషి ఉండి నా సైడ్ కూడా చూడడం లేదు ఇప్పుడు అనుకుంటూ వసు కాళ్ళని టచ్ చేస్తాడనమాట. కాళ్ళతో రబ్ చేస్తాడు. వసు ఉండి ఒక్కసారిగా ఉలిక్కిపడి అరిచిద్ది. గౌతమ్ సతీష్ ఏంజల్ ఏమైంది వసు అంటారు. ఆ తర్వాత ఏమైంది వసు అంటాడు అమాయకంగా. అప్పుడు మనసులో కావాలని అడుగుతున్నావు కదా అని అనుకుంటుంది. సతీష్ గౌతమ్ ఏంజల్ సైడ్ చూసి ఏం లేదు కుట్టింది అని అనిద్ది. రిషి ఉండి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. మళ్ళీ తింటూ ఉంటారు అందరూ.
వసు ఈసారి రిషి లెగ్ని రబ్ చేసిద్ది, కానీ రియాక్షన్ ఇవ్వడు. ఇది తన కాలా కాదా అని చూసిద్ది. తన కాలనే కానీ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అని అనుకుంటుంది. కామ్ అయిపోయిద్ది. ఈసారి వసు తన కాళ్ళ దగ్గర ఏంజల్ కాలు పెట్టిద్ది. రిషి చూసుకోకుండా ఏంజల్ కాల్ని రబ్ చేస్తాడు. ఏంజల్ ఉలిక్కిపడి రిషి లెగ్ చూసి మనసులో రిషి నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటూ ఉంటుంది. రిషి నవ్వుకుంటూ ఫేస్ పెడతాడు. వసు నవ్వుకుంటూ ఉంటుంది. రిషి మనసులో చెప్తా నీ పని అని వసు కాల్ని తన కాలుతో గిల్లుతాడు. వసు కూడా అలాగే కొంచెం సేపు ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు నవ్వుకుంటూ. కిందకి ఏంజల్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారు. అది చూసి ఇద్దరు కాలు వెనక్కి తీసేసుకుంటారు. ఇంకా ఏంజల్ ఉండి అమ్మ మేము అరకుకి వెళ్ళి వస్తాం, ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి కదా అని అనిద్ది. ఏంజల్ వాళ్ళ అమ్మగారు ఉండి సరే కానీ జాగ్రత్త అని వెళ్తారు. సో అందరూ రెడీ అయ్యి వస్తారు. వసు ఉండి గౌతమ్ బైక్ ఎక్కాలా లేక రిషి బైక్ ఎక్కాలా అని చూస్తుంది. ఇంతలో వసు అది చూస్తుందని గౌతమ్ ఉండి అది నీ ప్లేసే అని ఎక్కువ అంటాడు నవ్వుకుంటూ. వసు సిగ్గుపడుతూ ఎక్కిద్ది. గౌతమ్ ఉండి రే మీరు వెళ్ళండి మేము వెనకే వస్తామని అంటాడు. వెళ్ళాక వసు రిషిని హక్ చేసుకోదు. ఇంకా రిషి స్పీడ్ బ్రేకర్స్ వేస్తూ ఉంటాడు. రిషి షోల్డర్పై హ్యాండ్స్ వేసిద్ది. రిషి మనసులో మనతో ఎవరు రాకూడదు చేసినా కూడా ఈ పొగరికి ఫీలింగ్సే లేవు అని అనుకుంటాడు. రిషి ఫేస్ మాడిపోయిద్ది, మూడ్ ఆఫ్ అయిపోయిద్ది అనమాట. వసు రిషిని మిర్రర్లో చూసి హగ్ చేసుకుంటుంది. రిషి నవ్వుతూ తన హ్యాండ్స్ని తీసుకొని కిస్ చేస్తూ వెళ్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఏంజల్, సతీష్, గౌతమ్ కార్లో వస్తూ ఉంటారు. రిషి వసుని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. బట్ వసు రిషి మాత్రం చూడరు. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి మీరెప్పుడు వచ్చారా అని అడుగుతాడు రిషి. ఏంజల్ నుండి మీతో పాటే కార్లో వచ్చాంలే అని అనిద్ది నవ్వుతూ. రిషి వసు మనసులో మమ్మల్ని చూసారా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంకందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ వాటర్ పోసుకుంటూ ఉంటారు. రిషి వసుపై పోస్తాడు, వసు కూడా పోస్తుంది. రిషి ఉండి వాటర్ ఫాల్ కింద కూర్చొని రా అని సైగ చేస్తాడు. వసు ఉండి రాను అని వాళ్ళు ఉన్నారని సైగ చేసిద్ది. రిషి ఉండి ఏంజల్ ఏంజల్ అని అంటాడు. ఏంజల్ ఉండి ఏంటి రిషి అని అనిద్ది. రా ఇక్కడ కూర్చో అంటాడు వసు సైడ్ చూస్తూ. కానీ అప్పటికే వసు తల కిందకి పెట్టి ఊడుకుంటూ ఉంటుంది. వసు మనసులో కావాలని చేస్తున్నాడు. వసు సతీష్ దగ్గరికి వెళ్ళి సతీష్పై వాటర్ పోస్తుంది. ఇంకా సతీష్, గౌతమ్ కూడా వాటర్ పోసుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ. రిషి మనసులో దీన్ని ఉడికిద్దాం అనుకుంటే నన్ను ఉడికిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఏం కాదు అని అనుకుంటాడు. ఏంజల్, రిషి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వసు ఉండి ఎగిరేస్తుంది. అప్పుడు వసుని చూసి అబ్బో అని అనుకుంటూ నవ్వుకుంటాడు. వాళ్ళని చూసిన ఏంజల్ సరే పదండ్రా అని గౌతమ్ని, సతీష్ని తీసుకొని ఆకలి వస్తుంది అని తీసుకొని వెళ్ళిపోతుంది. రిషి ఉండి ఇప్పుడన్నా రా అంటాడు. వసు ఉండి అంటుంది. అని వెళ్ళి రిషి ఒళ్ళో కూర్చుంటుంది. రిషి ఉండి వసు జారిపోతుందని వసు నడుము పట్టుకొని లాగుతాడు. వసు ఉండి ఏదో కొత్తగా ఫీలింగ్స్ వస్తాయి. వసు నడుంపై చేయి పెట్టగానే తనకి ఏదో కొత్త ఫీలింగ్ అనమాట. ఇంకా రిషి వసు హ్యాండ్స్ పట్టుకొని తన చేతులతో వాటర్ని కిందకి పైకి అలా వేస్తూ ఉంటాడు. ఇంకా వసుని బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటాడు. వసు స్టన్ అయిపోయిద్ది. రిషి ఏమైంది అని అంటాడు. అంటది. ఇంకా వసు ఏంజల్ని చూసి రిషి ఒళ్ళో నుంచి లెగిచి వేరే చోట కూర్చుంటుంది. ఏంజల్ వసుని చూసి నవ్వుకుంటుంది. తర్వాత అందరూ లంచ్ చేద్దామని ఒక చోట కింద కూర్చొని తింటూ ఉంటారు. అందరూ బిర్యానీ తింటూ వసు తల కూడా పైకెత్తకుండా తింటూ ఉంటుంది. రిషి ఉండి ఏంటి నా వైపు చూడడం లేదు అని అనుకుంటాడు. తినడం అయిపోయాక అందరూ వెళ్దాం అనేసరికి ఇప్పుడు నాతో వస్తుందా అని అనుకుంటాడు. వసు ఉండి నేను కారులో వస్తాను అని అనిద్ది. ఏంజల్ ఉండి ఎందుకు చిన్నగా అడిగిద్ది. వసు ఉండి నాకు పీరియడ్స్ వచ్చింది అని అనిద్ది. ఏంజల్ కూడా సరే నాతో వస్తుందిలే అని అంటది. రిషి ఉండి ఏంజల్కి మెసేజ్ చేస్తాడు. ఏమైంది అని అంటాడు. ఉండి వసుకి పీరియడ్స్ అని మెసేజ్ చేసిద్ది. రిషి ఉండి అవునా ఓకే అంటాడు. వసుకి బాగా బ్యాక్ పెయిన్ అండ్ కాళ్ళు బాగా నొప్పిగా లాగుతూ ఉంటాయి. రిషి వసుని చూసి గౌతమ్, సతీష్కి మీరు బైక్లో వెళ్ళండి రా అంటాడు. సతీష్, గౌతమ్ ఉండి ఓకేరా అని వెళ్ళిపోతారు. కారులో ఏంజల్ ఫ్రంట్ కూర్చుంటుంది. వసు, రిషి బ్యాక్ సీట్లో కూర్చుంటారు. రిషి వసుని చూసి బాగా నొప్పి పుడుతుందేమో అని
వసు కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని పొనుకో అంటాడు. వసు వదులు అంటది. ఇంకా వినదు ఈ పొగరు అని అనుకొని కోపంగా పనుకో అంటాడు గట్టిగా. ఏంజల్ సడన్గా ఏమైంది అని అనిద్ది. తిరిగి కార్ బ్రేక్ వేసేస్తాడు డ్రైవరు. రిషి ఉండి చూడు ఏంజల్ పడుకోమంటే వినట్లేదు అని అంటాడు. ఏంజల్ ఉండి పడుకో వసు ప్రేమగా అడుగుతున్నాడుగా అని అనిద్ది. రిషి అదిగో ఏంజల్ కూడా చెప్తుంది చూడు విను అంటాడు. వసు ఉండి పడుకుంటుంది. రిషి వసు కాలు నొక్కుతూ ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ అంటాడు. వసు ఉండి అంటది. రిషి కొంచెం సేపు తర్వాత వసుని చూస్తాడు. అప్పటికే వసు నిద్రపోతూ ఉంటుంది. కూడా అలాగే నిద్రపోతాడు. ఈవినింగ్ అయింది. ఏంజల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏంజల్ రిషిని లేపిద్ది. రిషి లేచి ఏంజల్తో హాల్లో ఎవరన్నా ఉన్నారేమో చూడు అంటాడు. ఓకే అని చూడ్డానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్లో రిషి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వసు గురించి రిషి గౌతమ్ గురించి అడుగుతారు. ఏంజల్ వాళ్ళ అమ్మ వస్తూ ఉంటారు అని అనిద్ది. సరే అని ఫోన్ కట్ చేస్తారు. ఇంతలో ఏంజల్ ఉండి ఎవరమ్మా అని అనిద్ది ఫోన్లో. ఏంజల్ వాళ్ళ అమ్మ ఉండి రిషి వాళ్ళ పేరెంట్స్ అని అనిద్ది. ఏంజల్ ఉండి ఎందుకు పెళ్ళికి రాలేదు అని అడిగావా అని అనిద్ది. ఏంజల్ వాళ్ళ అమ్మగారు ఉండి అర్జెంటుగా మీటింగ్ ఉందంట అందుకు రాలేదంట అని అనిద్ది. ఏంజల్ ఉండి ఓకే అని అనిద్ది. ఏంజల్ వాళ్ళ అమ్మ ఉండి సరే మేము వెళ్ళి పడుకుంటాము నువ్వు కానీ వెళ్ళి పడుకో అంటారు. ఏంజల్ ఉండి రిషి దగ్గరికి వెళ్ళిద్ది. ఎవరు లేరు అనేసరికి రిషి వసుని ఎత్తుకొని ప్రేమగా చూస్తూ తన రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నోటిపై కిస్ చేస్తూ ఇలా చెప్తారు. ఒక 1 year వసు లాస్ట్ సెమ్ ఇది అయిపోయిద్ది. క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ కొట్టి నీ గురించి నా గురించి అమ్మకి నాన్నకి అత్తయ్యకి మామయ్యకి అందరికీ మన గురించి చెప్తాను అని అంటాడు. ఇంతలో ఏంజల్ వస్తూ ఉంటుంది. రిషి అది చూసి గుడ్ నైట్ అని వసుకి మెల్లగా చెప్పి ఏంజల్కి చెప్పి వెళ్ళిపోతాడు. మార్నింగ్ అందరూ బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అందరూ కార్లో వెళ్తారు. ఆఫ్టర్నూన్ లంచ్కి రెస్టారెంట్ దగ్గర ఆగి తింటారు. వసు రిషి గౌతమ్ ఏంజల్ సతీష్ తినడం అయిపోయాక అందరూ మళ్ళీ స్టార్ట్ అవుతారు. వసు జర్నీకి టైర్డ్ అయ్యి రిషి మీద పడుకుంటుంది. ఈవినింగ్ అయింది. వసు ఏంజల్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఆగి లోపలికి వెళ్తారు. వసు రిషిని చూసి నవ్వుతూ వెళ్ళిపోతుంది. రిషి గౌతమ్ సతీష్ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటారు. ఎందుకంటే రిషికి గౌతమ్కి హాస్టల్ ఫుడ్ పడదనమాట. అందుకని వసు ఏంజల్కి ఫుడ్ ఏంజల్ వాళ్ళ అత్తయ్య గారు డైలీ తెచ్చిస్తారు. అందుకే వాళ్ళు హాస్టల్లోనే ఉంటారు. సేఫ్టీకి కూడా బాగుంటుందని. ఇంకా అయింది. వసుకి రిషి ఫోన్ చేస్తాడు. వసు లిఫ్ట్ చేయదు. మళ్ళీ కాల్ చేస్తాడు. బిజీ వస్తూ ఉంటుంది. ఈ పొగరు ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటాడు. రిషి ఏంజల్కి ఫోన్ చేస్తాడు. వసు ఉండి ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఆ పొగరు అని అంటాడు. ఏంజల్ ఉండి ఉండు అని వసు మీ అమ్మ నాన్నతోనే ఫోన్లో మాట్లాడుతుందయ్యా అని అనిద్ది. రిషి ఉండి ఓకే అంటాడు. వసు ఉండి ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత రిషికి మెసేజ్ చేసిద్ది. ఏంటి అత్తయ్యతో మాట్లాడుతున్నా అని అన్నిసార్లు కాల్ చేస్తున్నావని అడిగిద్ది. రిషి ఉండి అందరితో బాగానే మాట్లాడుతావు నాతో తప్ప అని మెసేజ్ చేస్తాడు. వసు ఉండి ఏంటి బావగారు హర్ట్ అయ్యారా అని పెట్టిద్ది. రిషి ఉండి నా ముందు పిల్లవు కానీ మెసేజ్లో మాత్రం బాగానే పెడతావు అని అంటాడు. వసు ఉండి అలిగావా అని అనిద్ది. రిషి ఉండి మరి కాదా హాస్టల్లోకి వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఒక కిస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. వసు ఉండి మరి అంత ఆశ వద్దు బావగారు అని అనిద్ది. రిషి ఉండి నా ఆశలన్నీ స్పాయిల్ చేయడానికి నువ్వు ఉన్నావుగా అంటాడు. వసు ఉండి నవ్వుతూ స్మైల్ ఎమోజీ పెట్టిద్ది. రిషి ఉండి ఏంటి నవ్వుతున్నావా అని అంటాడు. నన్ను చూస్తే జాలి వేయడం లేదా నీకు అని అంటాడు. వసు ఉండి దేనికి. రిషి ఉండి దేనికోలే అంటాడు. వసు ఉండి సరే ఉండనా అని ఒక్కసారి. వసు ఉండి ఒక్కసారి రిషి వీడియో కాల్ చేయవా అని అంటాడు. వసు ఒక్కసారి మరి అని అంది. రిషి అని అంటాడు. వసు రిషిని ఏంటి ఓకేనా అంటాడు. రిషి 1 second అని వసుకి ఫోన్లో కిస్ చేస్తాడు. వసు నవ్వుతూ గుడ్ నైట్ అని చెప్పి పెట్టేసిద్ది. రిషి రాక్షసి అని గుడ్ నైట్ బంగారం అని పెట్టేస్తాడు. మార్నింగ్ కాలేజ్కి వస్తారు. వసు ఏంజల్ వస్తూ ఉంటారు. వసు రాజుని చూసిద్ది. భయం వేసిద్ది. తనకి పరిగెత్తుకుంటూ తనకి డాష్ ఇచ్చిద్ది. పడిపోబోతుంటే పట్టుకుంటాడు. వసు కళ్ళు తెరిచిద్ది. రిషి ఉంటాడు.
ఏంటి భయపడుతున్నావు అని అడుగుతాడు. రిషి వసు పైకి లేస్తూ రాజీవ్ అని అనిద్ది. రిషి వసుని చూస్తూ కూల్ కూల్ అంటాడు. వసు రిషిని చూసి ఓకే ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అంటాడు. గౌతమ్ ఉండి వసు భయం చూసి ఏమైంది అని అడుగుతాడు. రిషి ఏం కాలేదు లేరా అంటాడు. గౌతమ్ నిన్ను కాదు అడిగేది అని అంటాడు గట్టిగా. వసుకి భయం వేసిద్ది. రిషి హ్యాండ్ పట్టుకుంటుంది గట్టిగా. ఇంకా గౌతమ్ ఉండి ఇంత జరిగితే చెప్పవారా అంటాడు. రిషి ఈ ఇష్యూ పెద్ద చేయడం ఎందుకా అని అంటాడు. ఆ రాజీవ్ గాన్ని అంటాడు. రిషి ఉండి కూల్రా, టైం వచ్చినప్పుడు వాడు అమ్మాయిని చూస్తేనే భయపడేలా చేస్తాను అని అంటాడు. వసు అన్నయ్య కూల్ అవ్వు, తను చూసుకుంటా అన్నాడు కదా అని అనిద్ది. గౌతమ్ ఉండి సరే అని అంటాడు. రిషి వసు హ్యాండ్ గట్టిగా పట్టుకొని కూల్, వాడిని చూసి భయపడకు అని అంటాడు. వసు ఉండి ఓకే అంటది. ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్తారు. అందరు క్లాస్ వింటూ ఉంటారు. రాజు క్లాస్లో అమ్మాయిల హెయిర్ని లాగడం, అమ్మాయిల డ్రెస్ని లాగడం ఇలా చేస్తూ టీస్ చేస్తూ ఉంటాడు. రిషి చూసి చెప్తారా అనుకుంటూ వీడియో తీస్తాడు. వసు క్లాస్ వింటూ ఉంటుంది. రిషి వసు క్లాస్ బయట ఉంటాడు. వసు అది చూసిద్ది. రిషి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒక అమ్మాయి వచ్చి బాగా నవ్వుతూ మాట్లాడిద్ది. వసు అది చూసిద్ది. వసు అది చూసి ఉడుక్కుంటుంది. లంచ్ టైం అందరూ క్యాంటీన్కి వెళ్తారు. వసు, రిషి, గౌతమ్, సతీష్, ఏంజల్ తింటూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి రిషి అని అనిద్ది. అందరూ తల ఎత్తి చూసి ఏంటి సాక్షి అని అంటాడు రిషి. నాకు డౌట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో కొంచెం హెల్ప్ చేయవా అని అనిద్ది. రిషి ఉండి వసుని చూస్తాడు. వసు ఉడుక్కోవడం చూసి ఓకే సాక్షి అని అంటాడు. వసు మనసులో ఓకే సాక్షి అంటే ఓకే సాక్షి. సాక్షికి డౌట్స్ చెప్పేసిన తర్వాత వసు సైడ్ చూస్తాడు. వసు అప్పటికి అలిగి క్లాస్కి వెళ్తుంది. రిషి, గౌతమ్, సతీష్ కూడా క్లాస్కి వెళ్తారు. ఈవినింగ్ ఫోన్ చేస్తాడు రిషి, కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏంజల్కి చేస్తాడు. వసు ఉండి పడుకున్నా అని చెప్పు ఏంజల్, రిషి అంటే వినపడిందిలే అంటాడు రిషి. నెక్స్ట్ డే మార్నింగ్ వసు క్లాస్లోకి ఒక అమ్మాయి జాయిన్ అయ్యిద్ది. వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సో మిడిల్లోనే థర్డ్ ఇయర్లోనే జాయిన్ అవుతుంది. తన పేరు పుష్ప. తను వసుకి వన్ డేలోనే కొంచెం క్లోజ్ అవుతుంది. ఏంజల్కి కూడా. బ్రేక్లో వసు క్లాస్ దగ్గరికి రిషి వచ్చి తొంగి చూస్తాడు. అప్పుడు వసు ఏంజల్తో మాట్లాడుతూ ఉంటుంది. వసు చూడదు. పుష్ప రిషిని చూసిద్ది. ఇంకా పుష్ప ఈ అబ్బాయి ఎవరిని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడా అని చూసిద్ది. ఎవరిని అని చూస్తూ ఉంటే వసునా అనుకుంటూ పుష్ప వసుకి రిషిని చూపించి నీకు తెలుసా తను అని అనిద్ది. ఏంజల్ ఉండి తను అంటూ ఉంటే వసు ఏంజల్ హ్యాండ్ పట్టుకొని ఆపిద్ది. వసు పుష్పతో ఓహో తెలీదా అని అనిద్ది. పుష్ప ఉండి వసుతో చూడు వసు నిన్ను తినేసేలాగా చూస్తున్నాడు అని అనిద్ది. వసు నవ్వుకుంటూ అమాయకంగా అవునా అని అనిద్ది. ఏంజల్ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా పుష్ప వీడిని ఇలా కాదురా ప్రిన్సిపల్కి చెప్దాం అని అనిద్ది వసుతో. వసు ఉండి వద్దులే పాపం కెరీర్ స్పాయిల్ అయిపోతుంది అని అనిద్ది. పుష్ప ఉండి సరే మీ బ్రదర్కి చెప్దాం పదా, కొంచెం భయపడతాడు నిన్ను చూసి అని అనిద్ది. వసు నవ్వు ఆపుకుంటూ రిషిని చూసిద్ది. రిషి ఏమైంది వసు నవ్వుతుంది అని అనుకుంటూ తన క్లాస్కి వెళ్తాడు. పుష్ప, వసు, ఏంజల్, గౌతమ్ దగ్గరికి వెళ్ళి పుష్ప ఉండి వసుకి క్లాస్ బయట నుంచి ఒక అబ్బాయి సైడ్ కొడుతున్నాడు అని చెప్పిద్ది. ఎవరు పుష్ప అని కోపంగా అడుగుతాడు గౌతమ్. అప్పుడు పుష్ప గౌతమ్కి రిషిని చూపించిద్ది. అప్పుడు గౌతమ్ చెప్పబోతుంటే వసు సైగ చేసిద్ది చెప్పొద్దు అని. గౌతమ్ ఆగిపోతాడు. మనసులో రే బావా అయిపోయావురా ఈ పిల్ల చేతిలో అనుకుంటాడు. పుష్ప ఉండి మీరు వార్నింగ్ ఇవ్వండి అన్నయ్య అని అనిద్ది. గౌతమ్ వసు ఏంజల్ సైడ్ చూస్తాడు. వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. గౌతమ్ పుష్పతో నేను చెప్తాలే పుష్ప అని వెళ్ళిపోతారు. పుష్ప, వసు, ఏంజల్ క్లాస్కి వెళ్తారు. ఆఫ్టర్ లంచ్ టైంకి అందరూ క్యాంటీన్కి వస్తారు. వసు వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుంటుంది. గౌతమ్ రిషి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుంటాడు. పుష్ప చూసి వసుతో మీ అన్నయ్య వాడికి వార్నింగ్ ఇవ్వడానికి పిలిచినట్టున్నాడు అనేసరికి ఏంజల్కి నవ్వు ఆగదు, గట్టిగా నవ్వేసిద్ది. అక్కడున్న వాళ్ళందరూ వసు వాళ్ళని చూస్తారు. గౌతమ్, రిషి కూడా చూస్తారు. అప్పుడు వసు ఏంజల్ని నోటికి చేయి పెట్టి సారీ అని వాళ్ళందరికీ చెప్పిద్ది. ఏంజల్కి నవ్వు ఆగకపోయినా ఆపుకుంటూ ఉంటుంది. పుష్ప ఎందుకు నవ్వుతున్నావు ఏంజల్ అని అడిగిద్ది. వసు ఉండి ఏదో జోక్ గుర్తొచ్చిందిలే అని అంది.
వసు హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిద్ది. రిషి వసుని చూసి తన దగ్గరికి వెళ్ళి వసు మాట్లాడు వసు అని అంటాడు. వసు రిషితో నాతో ఏం మాట్లాడతావులే, కొత్త ఫ్రెండ్స్ దొరికారుగా. రిషి ఉండి ఎవరు? అప్పుడే సాక్షి వస్తూ రిషి రిషి అని పిలిచిద్ది. వసు సాక్షిని చూసి అదిగో వస్తున్నారు మీ ఫ్రెండ్స్ అని అనిద్ది. రిషి ఓహో తను క్లాస్మేట్ రా బంగారం, తనకి డౌట్స్ ఉంటే చెప్పాను అంతే అని అంటాడు. ఇంతలో సాక్షి రిషి దగ్గరికి వచ్చి రిషి హ్యాండ్ పట్టుకునేసరికి వసుకి కోపం వచ్చి వెళ్ళిపోద్ది. వసు అలా వెళ్ళిపోవడం చూసి కోపంగా చెయ్యి తీ సాక్షి అంటాడు గట్టిగా. వసు అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిద్ది. సాక్షి రిషితో ఏమైంది అని అడిగిద్ది. రిషి నీకు డౌట్స్ ఉంటే మేడం అడుగు, నన్ను కాదు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని అంటాడు. సాక్షి అలా చూస్తూ క్లాస్కి వెళ్ళిపోయిద్ది. వసు క్లాస్కి వెళ్ళి రిషికి మెసేజ్ చేసిద్ది. టెక్స్ట్లో ఒక లవ్ సింబల్ పెట్టిద్ది. రిషి అది చూసి నవ్వుతూ లవ్ యూ అని పెడతాడు. రిషి బ్లష్ అవ్వడం సాక్షి చూసిద్ది. సాక్షి మనసులో ఇలా అనుకుంటుంది, నన్ను ప్రేమించేలాగా నేను చేస్తాను, చూడు నువ్వు నన్ను ఎలా ప్రేమించవో చూస్తాను అని అనిద్ది. నన్ను ఎవరి ముందైతే నన్ను తిట్టావో వాళ్ళ దగ్గరే నాకు ప్రపోజ్ చేసేలాగా చేస్తాను అని అనుకుంటుంది. సాక్షి ఉండి ఫస్ట్ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావో వాళ్ళకి నిన్ను దూరం చేస్తాను అని అనిద్ది. ఇంకో పక్క వసు రిషితో చాట్ చేయడం పుష్ప చూసి ఎవరితో చాట్ చేస్తున్నావు అని అడిగిద్ది. వసు తడబడుతుంటే ఏంజల్ వాళ్ళ బావతో అని అనిద్ది. అనేది తడబడుతూ. ఈవినింగ్ క్లాస్ అయిపోయాక పుష్ప ఏంజల్ వసు హాస్టల్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర ఒక పాపను ఒక పెద్ద ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాడు, బ్యాడ్ టచ్ అనమాట. ఆ పాపకి తెలియకపోవడంతో తను కొనిపించిన బన్ తింటూ ఉంటుంది. అది వసు చూసిద్ది. ఆ పాపని లాగిద్ది. ఆ పెద్ద ఆయన్ని వసు లాగి చెంప పగలగొట్టిద్ది. వసు ఇలా అంటుంది, నీ మనవరాలు ఉన్న వయసు ఉన్న పాపని ఇలా ఛీ ఏం మనిషివి నువ్వు అనిద్ది. ఆ పెద్ద ఆయన కోపం వచ్చి చాలా బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఏంజల్ పుష్పకి కోపం వచ్చి రే అని అంటారు. ఆ పెద్ద ఆయన కోపంగా వాళ్ళిద్దరిని భుజాల మీద చేయి వేసి నెడతాడు. అప్పుడు ఇంకా వసు మీద కూడా చేయి వేయబోతుంటే ఇంకా రిషి గౌతమ్ సతీష్ వస్తారు. రిషి ఆ పెద్ద ఆయన చేయిని పట్టుకొని వెనక్కి తిప్పుతాడు. ఇంకా రిషి తన కాళ్ళ మీద ఒక తన్ను తంతాడు. అతను మోకాళ్ళ మీద కూర్చుంటాడు. అప్పుడు ఏం జరిగింది అంటాడు కోపంగా. ఏంజల్ చెప్పిద్ది. వాడు చెయ్యి వెనక్కి తిప్పి చెయ్యి ఎరగొడతాడు. ఆడపిల్ల జోలికి వచ్చావే అనుకో ఇంకోసారి అని వార్నింగ్ ఇస్తాడు. పెద్ద ఆయన మనసులో నిన్ను దాన్ని వదిలిపెట్టండి అంటాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా రిషి ఆ పాపని దగ్గరికి తీసుకొని నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప జాను అని చెప్పిద్ది. రిషి జాను మిల్లు ఎక్కడా అని అడుగుతాడు. జాను ఉండి నాకెవ్వరు లేరు, ఇక్కడ ఒక అనాథ శరణాలయం ఉంది, అక్కడే ఉంటాను. ఆ తాత నేను తన మనవరాలు అని వార్డెన్కి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు అని అనిద్ది. రిషి ఉండి సరే పద ఆశ్రమంకి వెళ్దాం అని అంటే ఆ పాప ఉండి వద్దు అక్కడ ఉండను, నన్ను రోజు కొట్టిద్ది వార్డెన్ ఆంటీ అని ఏడ్చుతుంటే వసుని పట్టుకుంటుంది. అప్పుడు వసు ఆ పాపని పట్టుకొని సరే అయితే నా దగ్గర ఉంటావా అని అడిగిద్ది. గౌతమ్ సతీష్ ఏంజల్ ఉండి వసు నీకు అవసరమా అని అంటారు. రిషి ఆ పాప సరే నువ్వు వసు దగ్గర ఉండు అని అంటాడు. అనేసరికి ఆ పాప ఏడు పాపేసిద్ది. నవ్వుతూ వసుని హక్ చేసుకుంటుంది. ఇంకా వెళ్దామా అని అంటాడు సతీష్. వసు రిషి చేయి పట్టుకుంటుంది. రిషి వసుతో ఏంటి అని అడుగుతాడు. వసు రిషిని హక్ చేసుకుంటుంది ఏడుస్తూ థ్యాంక్స్ బావా అని. రిషి వసుని హక్ చేసుకుంటాడు. పుష్ప షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంకటితో స్టోరీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మా ఈ రెండు మనసుల గుండె చప్పుడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.